మీరు గోవిందరంధ్ర వారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట, ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది అవునా? మీరు టెక్స్ట్ చదివా నేను, అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగాను. ఏంటో నాకు గుర్తులేదు, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. వస్తే ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు అట్లా జరిగాయి. ఫస్ట్ 2 days తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అని అనగానే ముందే సీన్స్ రెడీ అయిపోతే పరచూరు వెంకటేశ్వర ఉండడం రాసేసి ఒకటి చదివి వినిపించేస్తారు అక్కడ. ఓకేనా ఇది ఓకే అనుకుని అది మా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు. మన దీనికి నాకు 2-3 రోజులు పడుతుంది కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడానికి. అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను ఇది కాదు సీన్ నేను చేస్తున్నానులే అని చెప్పను. ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా, ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, సో కనెక్ట్ అవ్వడం లేదు అనుకుంటాను. అందుకని ఇక్కడికి వచ్చినది అంటే అది కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం. అది చాలాసార్లు జరిగింది. ఒక 4-5 రోజుల తర్వాత చరణ్ వదిలేసాడు. ఇప్పుడు ఎవరైనా సీన్ బట్టి ఏదో చేస్తారు కదా అక్కడికి వెళ్దానా అంటారు. సో దట్స్ ఎ వెరీ క్యాజువల్ థింగ్. ఐ ఆల్వేస్ డూ దాట్. నేను చెప్పానుగా ఫస్ట్ మన డైలాగులో సెట్ ఆఫ్ ప్రిపేర్డ్ డైలాగ్ ఉండకూడదు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి. నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను, నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలను, అదే కావాలా. ఓకే. అండ్ ఇదే విషయము రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది నాట్ ప్రిపేర్డా? అక్కడ స్పాట్లో రాసింది. స్పాట్కి వచ్చిన తర్వాత పరచూరు గోపాలకృష్ణ గారితో ఒక వెర్షన్ రాయించాను. సరదా రాయన్ గురు గారు అంటే ఆయన ఒకటి రాశాడు, టపటపటమని రాశాడు. ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పాను, ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ చెప్పాను, ఉత్తేజ్ ఒక వెర్షన్ రాశాడు. రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను. ఓకే, రాసుకుని అది చదివినిపించాను. కానీ ఫిక్స్డ్ ఇది కాదు. ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఓకే, వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్, మళ్ళీ పాఠశాలలు ఏంటి సార్, ఈ ఎక్స్ప్రెషన్స్ ఆడివి. ఓకే, బాగున్నాయని తీసుకున్నాను. కంటెంట్ నాది, చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ వాడా. చదివి వినిపించింది తారక్కి. తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నట్టు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి. ఇది వద్దు, ఇది చెయ్యి, ఇది ఓకే, ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు, ఈ సెంటెన్స్ చెప్పు. అంత పెద్ద ఆయన మెమరీ గురించి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ మెమరీ ఎక్స్ట్రా రాక్షసుడు వాడు, రాక్షసుడు. ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ 10 minutes అన్నయ్య 10 minutes అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు. మొత్తం డైలాగ్ అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పులే అంటే అసలు బోన్లో ఎక్కాడు. అక్కడ అందరూ ఉన్నారు, సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు. డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు, కళ్ళమ్మ నీళ్ళు పట్టు కారిపోతున్నాయి, తక్కువ తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క. అది తారక్. అదే బా అంత మెమరీ నాకు తెలిసి ఏ హీరోకి లేదు కదా. మహేష్ కూడా, మహేష్. ఓకే, వెరీ గుడ్ మెంబర్. ఉన్నారు 2-3 ప్రకాష్ కొంది. ఓకే, సూపర్. ఓకే, హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా. అదే ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజులు వేరే హీరో మీద ట్రై చేయాలి. అదే